వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియోలో 3 BHK హోమ్ టూర్ చూద్దాము. ఇది G+3 హౌస్ హైదరాబాద్లో ఉంది. మా రిలేటివ్స్ హౌస్ అండి ఇది. ఇంకా ఎవరన్నా మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎలివేషన్ అండి. ముందు కింద స్టోన్ వర్క్ కూడా ఉంది. ఇది రీసెంట్గానే గృహప్రవేశం అయింది. ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇది గేటు, ముందు ర్యాంపిలా కట్టించారు. ఇది కారు కోసం అని పెద్ద గేటు పెట్టిండ్రు. అవతల సైడు చిన్న గేట్ ఉంటుంది. ముందు ఒకటి షాప్ ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షాపు. కింద ఒక సింగిల్ రూమ్ ఉంటుంది. తర్వాత మొత్తం పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్కి వేసిన టైల్స్ చూడండి, అవి బండ వేస్తాను. ఈ మధ్యలో అందరు ఇలానే వేస్తాను కదా. ఇంతకుముందేమో పార్కింగ్ టైల్స్ వేయించేవాళ్ళు, ఇప్పుడు అందరు ఇలానే వేయిస్తాను. ముందు ఇలా గౌతమ బుద్ధుని ఫోటో వేయించిన గోడకి. బాగుంది కదా పెయింటింగ్, సింపుల్గా సూపర్గా. నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో? కింద ఇక్కడ ఇంకొడు గుంత అండి. ఇది రెయిన్ వాటరు కోసం. ఇక్కడ సంపు, ఇంకా మంజీరా ట్యాప్ పెట్టిస్తే సంపు నింపుకోవడానికి. అది బోర్ కనెక్షన్. ఇక్కడ అందరికీ సపరేట్ మీటర్లు. రంగోలీ. స్టెప్స్ ఎక్కుదాము. కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత లిఫ్ట్ ఎక్కొచ్చు, లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు అయితే డైరెక్ట్ మెట్లే ఎక్కి వెళ్తారు. లిఫ్ట్ కిందికి దిగుతున్నాం. మళ్ళీ ఏ ఫ్లోర్కి ఎక్కాలన్నా ఎక్కాలి, మళ్ళీ ఫ్లోర్ వచ్చిన తర్వాత కిందికి స్టెప్స్ దిగాలి. ఇదే అండి 3rd ఫ్లోర్లో 3 BHK ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోరు ఒక 1 BHK, ఒక 2 BHK ఉంటుంది. అవి రెంట్ పర్పస్ కోసం కట్టిండ్రు. ఇది మాత్రము ఓనర్స్ ఉండడానికి. పక్కన పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది. ఈ చెప్పుల కోసం సపరేట్గా తయారు చేయించిండ్రు. ఇక్కడ కూర్చొని కూడా వేసుకోవచ్చు. గడపకు నేచురల్గా ముగ్గులు పెట్టాము. గుమ్మానికి పసుపు రాసి ఇంకా పెయింట్ వేయించలే గుమ్మాలకి. ఇక్కడ తులసి కోట. ఉత్తరానికి ఒక ద్వారం ఉంటుంది, తూర్పుకు ఒక ద్వారం ఉంటుంది.
మనం ఫస్ట్ చూసింది ఉత్తరం వైపు, ఇది తూర్పు వైపు. ఈ టేకు కర్రతోటి తలుపులు చేయించిండ్రండి. ఎక్కువ డిజైన్ పెట్టియలేదు, మళ్ళీ కొంచెము మనకే తుడుచుకోవడానికి ఇబ్బంది అవుతుందని. ఇది ఉత్తరం దాని డిజైన్, డోర్ డిజైన్. హాల్లో ఒకటి దివాన్, సోఫా సెట్, డెకరేషన్ కోసం ఫ్లవర్స్. ఇక్కడ గోడ చూసిండ్రా, ఆరెంజ్ కలర్ తోటి గోడకు పెయింటింగ్ వేయించిండ్రు. రాధాకృష్ణుల బొమ్మ, పెయింట్ బాగుంది కదా. ఇది టీవీ యూనిట్, ఇంకా పెద్ద టీవీ కూడా పెట్టుకోవచ్చు. సైడ్కి ఈడ సెల్ఫ్లు. ఫ్యాన్లు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, రిమోట్ తోటి ఆన్ చేసుకోవచ్చు ఈ ఫ్యాన్స్. పైన లైటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ భీములు కనబడకుండా ఇలా చేశారు. హాల్లో 2 ఫ్యాన్స్ ఉంటాయి. టీవీ యూనిట్కు 2 వైపులా ఉందండి కబోర్డ్స్, 2 వైపులు వచ్చినాయి. ఓపికగా వీడియో మొత్తం చూడండి. ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే ఐడియా వస్తుంది. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చెప్పవచ్చు. ఇది పూజా రూమ్ అండి, గ్లాస్తో ఇలా డోర్ పెట్టించారు. బాగుంది కదా డోర్. వావ్, సూపర్ ఉంది కదా. అలంకరణ బాగుంది దేవుడి రూమ్. ఇక్కడ 2 సెల్ఫ్లు ఉన్నాయి. ఇవి తెలంగాణలో కూరాడి కుండలు అంటారు. డెకరేషన్ ఏం చేయించాలి, నేచురల్గా ఉండాలని ఇలా పెట్టారు. ఇక్కడ కూరాడు నీరాడు అని పెడతాం తెలంగాణ సైడ్. ఇదొక బెడ్రూమ్ అండి. ఇక్కడ వర్క్ చేసుకోవడానికని ఇలా టేబుల్ లాగా సెట్ చేసుకున్నారు. ఇక్కడ 3 బెడ్రూమ్స్ ఉంటాయి కదా, 3 బెడ్రూమ్స్కు 3 వాష్రూమ్లు ఉంటాయి. దేని దానికి సపరేట్గా ఉంటాయి. ఇదొకటి ఇండియన్. ఇది సెకండ్ బెడ్రూమ్. కబోర్డ్స్ ఇలా ఇటు అటు లాగడానికి పెట్టించిండ్రు. డోర్లు అయితే కొంచెం స్థలం ఎక్కువ పడుతుందని స్లైడింగ్. వెంటిలేషన్ చాలా బాగుందండి పైన. ఇదొక వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. పైన లైటింగ్ చూడండి, న్యూ టైప్గా పెట్టింది, చాలా బాగుంటుంది లైట్లు. ఇంటీరియర్ డిజైన్ బాగుంది.
లైట్ వేసి చూపిస్తాను. బెడ్కి ఇరువైపులో ఒకవైపు డ్రెస్సింగ్ వేసుకోవడానికి అద్దం, ఇంకొక వైపు ఏదన్నా సామాను పెట్టుకోవడానికి. కబోర్డ్స్ అన్నీ రూములలో సేమ్ కలర్ పెట్టారు. ఇందులోనే లాకర్ బీరువా టైప్ ఉంటుంది. మూడు రూములలో కూడా ఇలా వర్క్ చేసుకోవడానికి వీళ్ళు జాబ్ చేస్తారు, అందుకోసం అని టేబుల్స్ లాగా పెట్టించుకున్నారు. ఇది డైనింగ్ టేబుల్ లాగా ఇట్లా గోడకే వస్తుంది ఆ టేబుల్. ఇది క్రాకరీ కనబడేది. ఇది డెకరేషన్ కోసం చిన్నగా పెట్టించిండ్రు. కిచెన్ కుండలు వాడుతున్నారు వంటకి, చాలా నీట్గా సూపర్గా సర్దారు. ఈ చిమ్నీలు అందరు పెట్టిస్తాను. ఇప్పుడు పైన కబోర్డ్స్ సామాన్లు పెట్టుకోవడానికి, కింద గ్లాస్తో ఇట్లా పైకి లేపొచ్చు వాటిని. కింద రకరకాల సెల్ఫ్లు ఉన్నాయి. అదొక టైపు, ఇంకొక టైపు. ఇది బాగుంది కదా, చిన్న చక్కెర చాయ్ పత్తా పెట్టుకోవడానికి. ఇది మిక్సీ కానీ ఏవైనా సామాన్లు ఇలా పెట్టి మళ్ళీ లోపలికి జరపవచ్చు, మళ్ళీ మనము జరిపి బయటికి తీసుకోవచ్చు. కొత్త రకం ఉంది కదా, ఇది బాగుంది. ఓవెన్, ఇదొక టైపు. ఇది డైనింగ్ టేబుల్కు బదులు ఇది కూడా తయారు చేయించిండ్రు. మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు, లేకపోతే మళ్ళీ కిందికి గోడకు పెట్టుకోవచ్చు. స్టాండ్ తిస్తే గోడకి వెళ్ళిపోతుంది అది టేబుల్. ఇది క్రాకర్ యూనిట్, గోల్డ్ కలర్, ఫుల్ షైనింగ్ ఉంది. ఇక్కడ మళ్ళీ గ్లాస్ కబోర్డ్స్, ఏదైనా గాజు సామాన్లు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ సెల్ఫ్. ఇక్కడ ఒకటి హ్యాండ్ వాష్ రావాలి, ఇంకా అది పిడి చేయలే. ఈ కర్టెన్లకు డబల్ రాడ్ వచ్చింది చూడండి, 2 కర్టెన్లు పెట్టాలి. ఇది స్లైడింగ్ డోర్ అండి, ఇటు అటు జరుపుకోవచ్చు, తలుపుకు బదులు డోర్ ఇలా.
ఇది ఒక బాల్కనీ రోడ్డు వైపు. గ్లాస్ డిజైన్ బాగుంది కదా. ముందు వాళ్ళ ఇంట్లో అన్ని చెట్లు ఉంటాయండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇది బయట సిలిండర్లు పెట్టుకోవడానికి, సిలిండర్ లోపల కాకుండా బాల్కనీలో పెట్టడానికి. ఇది వాష్ ఏరియా. ఇక్కడే వాషింగ్ మిషన్కు ట్యాప్ కనెక్షన్. ఇప్పుడు పైన మొత్తం బిల్డింగ్ పైనకి వెళ్తున్నాం. వర్షం పడ్డది, వర్షం నీరంతా అలా మరకలైపోయింది. పైన స్లాబు వేడి తక్కువగా ఉండాలని వైట్ సున్నం వేయించిండ్రు. బిల్డింగ్లు చాలా సూపర్గా కనబడుతున్నాయి కదా చుట్టుపక్కల. పైన కూడా బట్టలు ఆరేసుకోవడానికి దండాలు. వాటర్కి ఒకటి మంజీరా వాటర్, ఒకటి బోరు వాటర్, కానీ ట్యాంకులు. బోరు వాటర్కి 2, మంజీరాకు 1. ఇది లిఫ్ట్ కోసం రూము. ఇది బాగుంది కదా. పైన ఎప్పుడన్నా ఇలా కూర్చొని టీనో ఏదో ఒకటి ఇట్లా రౌండ్ టేబుల్ లాగా బిల్డింగ్ పైన చైర్స్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎంజాయ్ చేయొచ్చు. చుట్టుపక్కల బిల్డింగ్స్ అన్నీ సూపర్గా కనబడుతున్నాయి కదా. వీడియో చూస్తున్న అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. వీడియోను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పైనుండి చూస్తే కింద రోడ్డు. ఇంతకుముందు ఎలివేషన్కు రాయితో చేయించిండ్రన్న కదా, ఇది దగ్గర నుండి చూడండి, బాగుంది కదా స్టోను. కొంచెం అటు దూరంలోనే కూరగాయలు కూడా ఉంటాయి దగ్గరలోనే. అక్కడ చివర కనబడేది కూరగాయల మార్కెట్ కూడా ఉంటుంది. ఆ రోడ్డు కనబడుతుంది, మెయిన్ రోడ్డు. థ్యాంక్ యూ వెరీ మచ్.